మన కడప ప్రాంతానికి సుమారు 2000 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉంది. హిరణ్య రాష్ట్రంగా పేరు పొందిన ఈ ప్రాంతంలో క్రీస్తు పూర్వం 274-236 ప్రాంతంలో మౌర్య చక్రవర్తి అశోకుడు ఈ ప్రాంతం మీద పెత్తనం సాగించిన వారిలో మొదటివాడిగా చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత శాతవాహనులు, ఇక్ష్వాకులు పరిపాలించారు. వారి తర్వాత ఈ ప్రాంతం పల్లవరాజులు, రాష్ట్రకూటులు, చోళులు, కళ్యాణి చాణిక్యులు, వైదుంపులు, హోయసాలులు, దేవగిరి యాదవులు, కాకతీయులు, పాండ్యులు మొదలైన రాజవంశాలు పరిపాలించాయి. ఆ తర్వాత క్రీస్తు శకం 1565 విజయనగర సామ్రాజ్యంలోని ఉదయగిరి రాష్ట్రంలో ప్రధానంగా గండికోట సీమ, సిద్ధవటం కోట సీమలు ఉండేవి. వీటిని నంద్యాల రాజులు, మట్లి రాజులు పరిపాలించేవారు. విజయనగర సామ్రాజ్యం పతనానంతరం గోల్కొండ నవాబులు, మయాన నవాబులు, సుల్తానులు, ఔరంగజేబు మొదలైన ముస్లిం రాజులు పరిపాలించారు. 1710 సంవత్సర ప్రాంతంలో అబ్దుల్ నబీ ఖాన్ అనే ముస్లిం రాజు మన కడప పట్టణాన్ని నెలకొల్పాడు. ఆయన పేరు మీదే ఇప్పుడు మన కడపలో నబీకోట్ అనే ప్రాంతం ఇప్పటికీ చూడవచ్చు. అప్పట్లో ఆయన కట్టించిన కోట బ్రిటిష్ వారి చేతిలో ధ్వంసమైంది. నవాబుల పరిపాలనలో ఈ ప్రాంతంలో పల్లికొక పాలిగాడు పుట్టారు. ఈ పాలెగాన్లని అదుపు చేయడం వారికి సమస్యగా మారింది. రెండవ మైసూరు యుద్ధం ఒప్పందం ప్రకారం నిజాం నవాబు కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ప్రాంతాలని బ్రిటిష్ వారికి దానం చేశాడు. అందువలన ఈ ప్రాంతాన్ని దత్తమండలంగా, సీడెడ్ జిల్లాలుగా పిలిచేవాళ్ళు. ఇలా దత్తమండలంగా ఏర్పాటు చేయబడిన తర్వాత మన జిల్లా ప్రాంతానికి మొట్టమొదటి జిల్లా కలెక్టర్గా సర్ థామస్ మన్రో గారిని అప్పటి ప్రభుత్వం పరిపాలకుడిగా నియమించింది. 1800-1807 మధ్య ప్రాంతంలో మన్రో దొర నేతృత్వంలో అనేక మంది పాలెగాండ్లని అదుపు చేసి శాంతి భద్రతలని అదుపు చేశారు. ప్రధానంగా కొందరు బ్రిటిష్ వారు మన ప్రాంతం యొక్క అభివృద్ధికి తోడ్పడ్డారు. మన ప్రాంతీయ సంస్కృతి, సాహిత్యం, దేవాలయాలు, అంటరానితనం వంటి అంశాల అభివృద్ధికి కృషి చేశారు. అలాంటి వారిలో సర్ థామస్ మన్రో, చార్లెస్ బ్రౌన్, కర్నల్ మెకంజీ ప్రముఖులు. బ్రౌన్ ద్వారా మను చరిత్ర, వసు చరిత్ర వంటి ప్రబంధాలని పరిష్కరింపచేశారు. 2000కు పైన వేమన పద్యాలను సేకరించారు, ఆంగ్లంలోనికి అనువదింపచేశారు. జిల్లాలో అనేకమైన గ్రామాలను సందర్శించి స్థానికమైన చరిత్రని సేకరించి మెకంజీ కైపియతులుగా మనకందించిన ఘనత చార్లెస్ మెకంజీకి దక్కుతుంది. దైవత్వం మీద నమ్మకంతో సర్ థామస్ మన్రో గారు ఎన్నో దేవాలయాల పునరుద్ధరణకి తోడ్పడ్డారు. అంతేకాక రైతులకి అనుకూలమైన రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ విధంగా కడప జిల్లా భిన్న మతాలు, భిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఏర్పాటయ్యి శైవ, వైష్ణవ దేవాలయాలు, పెద్ద దర్గా వంటి ప్రధాన ముస్లిం మసీదులు, క్రైస్తవ ప్రార్థనా మందిరాలతో భిన్నత్వంలో ఏకత్వంగా సాగుతూ మన రాయలసీమ ప్రాంతానికి కేంద్రంగా ఉంటూ అమూల్యమైన ఖనిజ సంపద, ఎన్నో పుణ్యక్షేత్రాలు, అలరించే ప్రకృతి దృశ్యాలు, కొండలు కోనలతో అనునిత్యం అందంగా ఉంటుంది మన కడప. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని అంశాలని మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి.